వర్షిని, అలాగే ఇన్ యువర్ లైఫ్ నువ్వు ఇక్కడ దాకా బీటెక్ సెకండ్ ఇయర్ అంటున్నావు, చాలా ఫ్యాషనబుల్గా ఉన్నావు. గతంలో వీడియో చూసాను నేను, నువ్వు కుంభమేళాకి వెళ్ళినప్పుడు ఆ వ్లాగులు అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, అంటే మంచిగా నీ పదజాలం, నువ్వు మాట్లాడే పద్ధతి చాలా బాగుంది. సో నీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు ఈ రకంగా అఘోరితో వెళ్ళిపోయింది అన్నప్పుడు ఎవరైనా మాట్లాడారా నీతో, నీ ఫ్రెండ్స్? అంటే రీసెంట్ గా అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మా బ్రదర్ దాంట్లోంచి మా ఫ్రెండ్స్ కాల్ చేశారు. వాళ్ళు ఏం అడగలేదు నన్ను, ఏమి ఎప్పుడు వస్తున్నావు కాలేజ్ కి, ఎలా ఉన్నావు అని చెప్పి అడిగారు అంతే. దీని గురించి నా పర్సనల్ లైఫ్ గురించి ఏం అడగలేదు. ఓకే. ప్రతి ఒక్కరి లైఫ్లో క్రష్ లేకపోతే ఇంకా ఈ మధ్య నాకు కొన్ని టర్మినాలజీ తెలియదు ఇదంతా కూడా, క్రష్ లేకపోతే ఒక అట్లాంటిది ఉంటుంది. నీ లైఫ్లో అట్లాంటి ఏం లేవా? లవ్ అలా ఏం లేవు. క్రష్ అయితే ప్రభాస్. ఓకే సరే, యాక్ట్రెస్ పక్కన పెడదాం, ఇంకా ఎవరి మీద క్రష్ అని ఒక ఇన్స్పిరేషన్ అని ఏం కలగలేదా? అలా ఏం లేదండి. వచ్చిన ప్రపోజల్ అన్ని ఇంట్లోనే చెప్పేదాన్ని. ఎవరైనా పెళ్లి అన్నా కూడా అమ్మ నాన్నతో డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యేదాన్ని. సో అంతమందిని నీ వెంట క్రష్ అని లేకపోతే నీకు ప్రపోజ్ చేసిన వాళ్ళందరూ కాదని నీకు అఘోరి మీద ఇంత నచ్చింది చూసావా? ఆ విషయం పైన ఎవరు మీ ఫ్రెండ్స్ క్వశ్చన్ చేయలేదా? ఏందే ఇంతమంది నీ వెంట పడేవాళ్ళు, లేకపోతే ఇంతమంది నేను ప్రపోజ్ చేశారు అని? సరే, జనరల్గా నువ్వు ఎప్పుడైతే అఘోరితో కలిసావో, మళ్ళీ అఘోరితో ఇవన్నీ మీ ఇంట్లో ఉండడం అని జరిగిందో, మీ ఫ్రెండ్స్ ఎప్పుడు అంటే ఏం క్వశ్చన్ చేయలేదా? అసలు ఏంటి తను ఎలా ఉంటుంది అని ఎప్పుడు అడగలేదా? వాళ్ళకి తెలియదు కదా ఇలాగ మా ఇంట్లో ఉంది అని చెప్పని నేను ఎప్పుడు చెప్పుకోలేదు, వాళ్ళకి తెలియదు కూడా. సో మీ ఫ్రెండ్స్ లో కూడా బహుశా నేను అడిగిన క్వశ్చన్స్ డౌట్స్ ఉండుంటాయి కదా, వాళ్ళకి ఏం క్లారిటీ ఇస్తావు మరి? పోనీ క్లారిటీ అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుసు నేను కాలేజ్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, ఎంత యాక్టివ్ ఉన్నాను, వాళ్ళతో ఎలా మాట్లాడేదాన్ని అని. సో నేను ఎవరిని లవ్ చేయలేదని చెప్పి వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు వర్షిని ఇష్టపడింది అంటే నార్మల్ గా ఇష్టపడదు కదా అని చెప్పని వాళ్ళకి అర్థం. ఓకే. సో వర్షిని ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఒకవేళ చూసి ఏంటి వర్షిని ఇలా ఎందుకు చేసావు, ఎందుకు వెళ్ళావనంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్తా? పోనీ ఇష్టపడ్డాను, నా లైఫ్ నేను ఫ్యూచర్ ఇలా ఇలా అనుకున్నాను, సో అందుకే చేసుకున్నాను అని చెప్తాను. ఓకే. సో మీ ఇప్పుడు ఫ్రెండ్స్ అందరు కూడా ఆ డౌట్లో ఉండుంటారు బహుశా. మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఏ రోజైనా మిమ్మల్ని సంప్రదించి వర్షిని అలా చేయకని కానీ, వర్షిని అలా ఉండకని కానీ మోటివేట్ చేయలేదా? అంటే మొబైల్ లేదు కదా నా దగ్గర కాంటాక్ట్ అవ్వడానికి, అన్నయ్య వాళ్ళు తీసేసుకున్నారు. ఓకే. మళ్ళీ కాలేజ్కి ఎప్పుడు వెళ్తున్నావు మరి? ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ కి వెళ్తాను. ఎక్కడ చదువుతున్నావు మరి? ఏదైనా బుక్స్ ఉన్నాయి లోపల. ఎక్కడ ఇప్పుడు నీ దగ్గర బుక్స్ ఉన్నాయా? ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు బుక్స్ తెచ్చుకున్నాను, మెటీరియల్స్ అవి. అవునా? ఇప్పుడు నువ్వు కాలేజీలో ఉన్నావు అనుకో, లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి ఉన్నావు అనుకో, ఏదైనా డౌట్ వచ్చినా కూడా, లేకపోతే చదువుకునే టైంలో ఏదైనా కొంత అనుమానం ఉన్నా కూడా అడిగేవానివి, లేకుంటే సార్తో అడిగేదానివి. అఘోరిని అడుగుతావు మరి? పోనీ సార్ కాల్ చేస్తుంది, ఆర్కే సార్ అని ఉంటారు. మా సార్ కాల్ చేసుకున్నాను. అది కాక ఏదైనా డౌట్ ఉంటే గూగుల్లో స్కాన్ చేసుకుని లేదా గూగుల్లో సెర్చ్ చేసుకుని క్లియర్ చేసుకుంటున్నాను. ఓకే. సో అఘోరి ఎంతవరకు చదువుకున్నారు అఘోరి గారు? 0. కానీ చాలా బాగా మాట్లాడుతున్నారు, అన్ని భాషలు వచ్చి మీకు. వర్షం ఇందాక అడుగుదాం అనుకో, మర్చిపోయాను. నీకు ఇప్పుడు అక్కడికి వెళ్తే లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం కాలేదా? లేదు, అంటే హిందీ మొత్తం వాళ్ళు మాట్లాడేది అర్థం చేసుకుంటాను. మాట్లాడడానికి అంత స్పీడ్ అవ్వదు, కొంచెం కొంచెం వచ్చు కాబట్టి నాకు కొంచెం కొంచెం మాట్లాడాను, నో ప్రాబ్లం. నేను నేర్పిస్తున్నాను అన్ని, నాకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో అన్ని లాంగ్వేజెస్ నేర్పిస్తాను. ఓకే. వర్షిని టఫ్ అనిపిస్తుందా? టఫ్ గా ఏం లేదు. అవునా? ఒక నిమిషం పోనీ మీ ఆయనతో మాట్లాడండి, తిన్నావా బాగున్నావా అని అడగండి ఒకసారి. పోనీ ఎలా అడగాలి? హిందీలోనా? అంటే మీ హిందీలో అడగండి, తిన్నావా బాగున్నావా అనేది హిందీలో అడగండి. నేను నేర్పిస్తున్నానని చెప్పారు కాబట్టి. कैसे हो? अच्छा है? हाँ मैं बहुत अच्छा हूँ। खाना खाया? नहीं अभी खाने का टाइम है, अभी 6-7 बजे आरती होने के बाद जब खाएंगे, अभी दोपहर में खाते नहीं ना। अभी मध्याह्न भोजन नहीं खाता तू? ये दोपहर का भोजन तो अभी खाते नहीं। हमको भूख लग रहा है। हाँ आपको खिलाता हूँ, अब जो खाते वो खिलाता हूँ। అట్ ది సేమ్ టైం ఒక చాలా సీరియస్ వార్నింగ్ ఇవ్వండి, ఇంకొకసారి ఎవరు కూడా లవ్ యూలు మిస్ యూలు కిస్ యూలు చెప్పండి, వార్నింగ్ ఇవ్వండి అట్లాగే. और एक बार किसी आदमी को लव यू मिस यू बोल दिया तो हम छोड़ के कसम खा के बोल रहा हूँ काली माता के ऊपर और महादेव के ऊपर, अभी से कोई भी बंदे को और कोई बंदी को भी, औरत को और मर्द को भी, किसको भी मैं अभी ये सेकंड से लव यू मिस यू डार्लिंग बेबी यही सब किसको भी बोलता नहीं। जैसे जिंदगी से बोलता है, दिल से बोल रहा हूँ ना। काली माता के ऊपर कसम खाए तो मैं कैसा रहता हूँ आपको भी मालूम है।
अच्छा ठीक है, ठीक है, लव यू। लव यू टू। వర్షిని ఇంకా ఇంకెన్ని లాంగ్వేజెస్ వచ్చు అఘోరి గారికి? అండ్ హిందీ, ఇంగ్లీష్, ఇంకేం వచ్చు నీకు? తెలుగు మర్చిపోతావు అసలు. తెలుగు, గుజరాతీ ఆ. బాగానే మాట్లాడతారు. అక్కడ రిసీవింగ్ ఎట్లా ఉంది? పోనీ అంటే ఎవరికైనా కూడా బేసిక్గా తన హస్బెండ్ని పెళ్లి చేసుకున్నానంటే అరే మా హస్బెండ్ ఒక ప్రౌడ్ పొజిషన్లో ఉన్నాడు, చాలా ప్రౌడ్గా ఉన్నా నేను, ఆయన మంచి శాలరీ ఉన్నారు, లేకుంటే ఫ్యామిలీకి వెళ్ళిన తర్వాత ఆయన రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఇలాంటివి చూస్తుంటే కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు వైఫ్స్ కానీ లేకుంటే అమ్మాయిలు ఎవరైనా కూడా. నీకు ఆయనలో చెప్పడానికి ప్రౌడ్గా ఏముంది? చెప్పడానికి ఏముంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే భక్తులందరూ దగ్గరికి వచ్చేస్తారు. మంచి రెస్పాన్స్ ఉంది ఇక్కడైతే. అంటే తెలంగాణ, ఆంధ్ర వైపు చెప్పలేను కానీ ఇక్కడైతే కారు చూసి కూడా వందలాది మంది ఆగిన సిచ్యువేషన్ ఉంది. అంటే కారును చూడడానికి చాలా సార్లు చెప్పాను కూడా. చాలా లేదు, ఈమెను వచ్చి కలవడానికి, కారు చూసి ఆగాము మిమ్మల్ని కలవాలని చాలా మంది చెప్పారు. ఆశీర్వాదం గురించి చాలా మంది వచ్చారు. చాలా సార్లు చెప్పాను, నాకు చాలా హ్యాపీగా ఉంది, భక్తులు చాలా మంది వచ్చి నేను ఇలా ఆశీర్వాదం అడుగుతుంటే నిన్ను ఒక అమ్మలాగా చూసుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.